సిద్దిపేట జిల్లా వర్గల్గిరి శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సందర్శించారు. వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. శ్రీ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయం లోపల దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఏమని అమ్మవారిని ప్రార్థించినాం. ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి, ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ప్రభుత్వం మంత్రిగా మీరు ఒక పూట శ్రమపడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకో. అక్షరాభ్యాసం నాటున్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది. ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది, కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు. కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్ష ఉంటుంది. మన దగ్గరనే తెలంగాణ లాంటి బాసరా, ఇటు వర్గాలు 2 సరస్వతి అమ్మవార్లు మన ప్రాంతంలో ఉన్నాయి. ప్రభుత్వం తరఫున కూడా ఈ